సో ఏదన్నా దేవుడికి పెట్టే ముందు చాలా పవిత్రంగా దేవుడి కోసం పెట్టి ఆ తర్వాత తింటూ ఉంటారు. అంటే దేవుడికి అంత ఇంపార్టెంట్ ఇస్తారు. శబరి పాత్ర కనుక మనం చూసినట్లయితే ఎంగిలి పళ్ళను రాముడికి ఆమె తినిపిస్తారు. దాన్ని ఎలా చూడాలండి? అంటే ఇక్కడ ఒక వివాదమైన అంశం ఇది. వాల్మీకి రాసినప్పుడు శబరి ఎంగిలి పళ్ళు అనే పాత్ర లేదు. అచ్చా, శబరి పాత్ర ఉంది. శబరి మోక్షప్రాప్తి చేస్తాడు, మతంగాశ్రమంలో శబరి ఉంటుంది ఓకే అని చెప్పేసి ఉంది, కానీ శబరి ఎంగిలి పళ్ళు తింటుంది అని ఎక్కడా లేదు. ఆమె తిన్న తర్వాత అవి మిగిలిన పళ్ళను శ్రీరాముల వారికి పెడుతుంది అనేది. ఇప్పుడు రామాయణాలు 300 రకాలు, కొన్ని ప్రక్షిప్తాలు ఉంటాయి లోకంలో వచ్చినప్పుడు. ఇప్పుడు లక్ష్మణ రేఖ అనేది వాల్మీకి రాయలా లేదు రామాయణం. అంటే మీరు ఇందాక చెప్పారు సినిమాల్లో చూపిస్తారన్నది. కొన్ని ఏమైపోతుంది అని అంటే లేని అవాల్మీకాలు అనేది అందుకే. లేని ఘట్టాలను చూపిస్తే ఏమైపోతుందంటే కాలక్రమేణా వాస్తవం తెలియనప్పుడు అది వాస్తవం అనుకోవడం తప్పులేదు. సినిమాల్లో చూపించినా ఇంకో చోట చూపించినా రాశారు కూడా శబరి ఎంగిలి పండు అని. కానీ శబరి ఎంగిలి పండు వాల్మీకి రామాయణంలో లేదు. అయితే దేవుడికి ప్రసాదించడం, నైవేద్యం పెట్టడం ఏంటంటే పవిత్రమైన తినటం అని ఉంది అది. కానీ ఈ అంశం వాల్మీకి రామాయణంలో లేదు, నేను కూడా రాయలే. కాకపోతే వాల్మీకి శబరి మోక్షం కల్పించి శబరి చెప్తుంది అక్కడికి వెళ్ళమని అనేది ఒక వర్షన్ ఉంది. ఇంకొక చోట కబంధుడు అనే రాక్షసుడు బంధ విముక్తుడు అయిపోయి అతని యొక్క శాప విమోచన అయిపోయి సుగ్రీవుడిని కలవు. సుగ్రీవుడు ప్రపంచమంతా తెలిసినవాడు, ఖచ్చితంగా సీత గురించి చెప్తాడు. ఈ కోణంలో మళ్ళీ ఒక మలుపు శబరి అనమాట. మళ్ళీ ఇంకా మహిళను తీసుకోవాల్సి వచ్చినప్పుడు అరణ్యకాండ శబరితో ముగుస్తుంది. అసలు ఈ పాత్ర ఎవరు ఎంట్రీ చేశారండి వాల్మీకి కాకుండా? శబరి పాత్ర వాల్మీకి ఉంది. వాల్మీకి రామాయణంలో శబరి పాత్ర ఉంది, ఎంగిలి పండు లేదు. అచ్చా, ఎంగిలి పళ్ళు రాముల వారికి అది నేను చదివించట్లేదు, నేను రాయలేదు కూడా. అది లేదు. అయితే ఏముంటుందంటే కబంధుడు ఏం చెప్తాడు, కబంధుడు అనేవాడు ఇప్పుడు కబంధ హస్తాలు అంటాం కదా, సందర్భం వచ్చింది కాబట్టి కబంధ హస్తాలు ఏంటంటే కబంధుడు అనేవాడు ఒక రాక్షసుడు. ఈ గంధర్వులే రాక్షసులు, శాపాలు ఇదే కార్యక్రమం కదా అడవిలో. అరణ్యంలో ప్రతి రాక్షసుడు రావటము, ఆయనకు చరిత్ర, ఆ శాప విమోచన చేయటము, వాళ్ళు రాముడికి సీతను వెతికే దారి చెప్పటము, అందులో రకరకాలు చెప్తుంటే చివరి అరణ్యకాండ ముగింపు దశలో శబరి కంటే ముందు కబంధుడు అడ్డం వస్తాడు. కబంధుడికి కాయం అసహ్యంగా ఉంటుంది. అంటే అది ఈ తల కడుపులో ఉంటుంది. కడుపు మొండెం మాత్రమే ఉంటుంది, కడుపులో తల ఉంటుంది. అందుకని ఇంత పెద్ద చేతులు ఉంటాయి. అందుకని ఇప్పుడు బాగా తినేవాళ్ళు కబంధ హస్తాలు అంటాం కదా, ఏ చేసుకోవటం లోపలికి. ఇప్పుడు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్న మహానుభావులందరూ కబంధ హస్తాలు చాచే కదా దేశాన్ని దోచుకుంటున్నది. అక్కడ నుంచి అంటే మీకు రామాయణంలోంచి ఎన్నో వచ్చినాయి. సౌదప్పి కన్నులొట్టబోయింది కూడా అక్కడ నుంచే వచ్చింది, అవసరమే చెప్తా నేను. అట్లా ఇవన్నీ సందర్భంలో చూసినామంటే కాల్చి వచ్చే వాతాపి జీర్ణము ఇవన్నీ కూడా రామాయణంలో అంతర్గత. శబరి పాత్రకి కబంధ హస్తాల్లో ఏంటంటే కబంధుడు తర్వాత శబరి వస్తుంది. కబంధుడు ఏం చేస్తాడు, ఈ కబంధుడు వచ్చి రాముని అడ్డగించినప్పుడు కబంధుడికి శాప విమోచన చేస్తారు. సీత మీదకి పోబోతుంటే తినబోతుంటే కబంధుడు శాప విమోచన రాముడే చేసినప్పుడు అప్పుడు చెప్తాడు, ఇట్లా ఏంటి నేను నీకు ఏం చేయగలను నా శాప విమోచన చేసినవాడంటే, ఇట్లా సుగ్రీవుడు అనేవాడు ఉన్నాడు, కానీ అక్కడ పొయ్యే ముందు పంపా తీరంలో మతంగాశ్రమంలో శబరి అనే ఆమె నీ కోసం ఎదురు చూస్తున్నది. నీవు ఫలవంతం కావాలి అని అనుకుంటే ఆమెకు మోక్షాన్ని కలిగించి పోవాలి అని చెప్పి శబరి దగ్గరికి వెళ్ళి శబరికి మోక్ష ప్రాప్తి కలిగించి నిన్ను చూశాను చాలు అని చెప్పి. అంటే ఈ కథలో మీకు ఏమొస్తుందంటే అప్పటికి రాముడు చాలా విరహంతో బాధపడుతూ విలపిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ రాముడికి ఇంకొక స్వాంతన కలిగించడం కోసం శబరి పాత్రను పెట్టాడు అని అనుకోవాలి. అక్కడ శబరి ఏం చెప్తుంది అంటే అది అయిపోయిన తర్వాత ఈటే పంపా తీరము కబంధుడు చెప్తాడు సుగ్రీవుని దగ్గరికి, శబరికి మోక్షం కలిగించి మళ్ళీ కిష్కిందకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందాక మీకు ఇది చెప్పాను కదా, మన సౌదప్పి కన్నులొట్టపోయిందంటే దాని విషయం చెప్తారు గమ్మతి. సీత ఇప్పుడు ఏంటంటే హనుమంతుడు మరి ఆనవాళ్ళు ఏమి ఇవ్వాలంటే చూడమనితో పాటు సీత కాకాసురుని కథ చెప్తుంది. వీళ్ళు మన అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతారాముడు ఒంటరిగా ఉన్నప్పుడు అసలు రాముని యొక్క సమయాన్ని చిన్నగా చెప్తాను పరీక్షించడానికి ఈ కాకాసురుడు అనే ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి ఇది పొడుస్తా ఉంటాడనమాట. సీతని ఇక్కడ పొడుస్తా ఉంటే రామునికి కోపం వస్తుందా లేదా అని చూడటానికి పొడిస్తే రామునికి కోపం వచ్చేసారు. రాముని పరీక్షించాలి కదా. సీత విషయంలో అంత ఉంటుంది సహజం కదా. సీత విషయంలో తనకున్న ఆ యొక్క ప్రేమ సున్నితమైన అది తీసుకుని ఎమ్మటే కాకాసురుడు కోపం వచ్చి బ్రహ్మాస్త్రం వేస్తాడు. అయితే బ్రహ్మాస్త్రం ఏంటి అని అంటే బ్రహ్మాస్త్రానికి
ఇచ్చుక మీద బ్రహ్మాస్త్రం అలాంటిది ఇవన్నీ అందులో జనవాగులు ఎందుకు చెప్తున్నామని రామాయణం అంటే ఎప్పుడు ఉంటుంది మనం ఉన్నా పోయినా కాబట్టి చెప్తున్నాం అందులోంచి వచ్చిందే వేస్తే అయితే బ్రహ్మాస్త్రం ఏంటంటే ఎదురు తిరిగితేనే కొడుతుంది అది అచ్చా బ్రహ్మాస్త్రానికి ఎదురు రావాలి లేకుంటే ఎంట పడుతుంది కానీ సంపదు ఇప్పుడు మొత్తం వెళ్ళిపోతుంటాడు కాకాసురుడు తిరిగి 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 అసలు ముల్లోకాలు తిరిగి ఎక్కడ వచ్చినా ఏమీ లేదు గచ్చగా ఇంద్రుని దగ్గరికి పోతే బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకునే మార్గం లేదు నువ్వు రాముడి దగ్గరికే వెళ్ళు దిశ మాత్రం మార్చగలడు అని చెప్పి తిరిగి 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 కాకాసురుడు మళ్ళీ రాముడి దగ్గరికి వస్తే ఎదురు తిరిగి వేసేస్తుంది కదా అని బ్రహ్మాస్త్రం దిశ ఈ మనిషి శరీరం నుంచి కన్నులోకి మార్చేస్తాడు కాబట్టి చావు తప్పి కన్నులు ఒట్టపోయింది అక్కడి నుంచి పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అనేది వచ్చిన చావు తప్పి కన్నులు ఒట్టపోయింది అనేది వచ్చి కాబట్టి ఈ రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా మీరు ఒక జీవన విధానంతో మన భారతీయ జీవనం ముడిపడి ఉందండి తెలియకుండానే కబంధ హస్తాలు తెలియకుండానే వాతాపి జీర్ణం అది వచ్చిన తర్వాత రాక్షసులు వాతాపి వరుడు అని ఒక కథ ఉంటుంది అది మింగేస్తాడనమాట అది అది వేరే సందర్భంలో అంతర కథ అది సో ఇట్లా ఈ ఏ పాత్ర తీసుకున్నా ఏ సందర్భం తీసుకున్నా శబరి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ ఎంత నిడివి ఎంత చిన్నదైనా కానీ ఏదో ఒక ప్రాముఖ్యత ఆ ప్రాముఖ్యతను చూపించడంలో అసలు వాల్మీకి ఎక్కడ తగ్గలేదు అసలు అది మామూలుగా అందుకే కదా కేవలం కథే అనుకుంటే వాల్మీకిని మించిన కవే లేడు ఎందుకంటే ఇంత సంయమనం చేసుకొని ఇన్ని రకాల చరిత్రలు ఇన్ని రకాల పాత్రలు ఈ పాత్రల వెనుక ఉన్న అంతరకథలు ఆ అంతరకథల్లో ఉన్న అంశాలు వాటిని జోడించి అదంతా ఒక అసలు మామూలు అల్లిక కాదు అది ఆ అల్లికలో అన్ని రసాలు అన్ని అనుభవాలు నాకు మాయలు మహిమలు అంటే సహజమైనవి ఆ మిత్ అనేది అది కదా మైథాలజీ అన్న చోట ఆ మాయలు మహిమలు నమ్ముతామా నమ్మమా అనేది వ్యక్తిగతమైన అంశం వాటిని కాదనడానికి రుజువు చేసే శక్తి మనకు లేదు అవునని తర్కానికి అందనప్పుడు వదిలేయవలసిందే కానీ వితండ వాదన చేస్తే ఉపయోగం లేదు కాబట్టి మంచిని గ్రహించడము మంచిని ఆలోచించడము అలాంటి వాటిలో ఇవన్నీ వస్తాయి ఈ శబరి మోక్ష ప్రాప్తి ఒకటి ఎంగిలి పడు మాత్రం లేదు